జగన్ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయనే అసెంబ్లీకి రావడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు కట్టబెట్టి సభలో చర్చకు రావాలని సవాలు విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పవిత్రమైనది శాసనసభ. శాసనసభకు వచ్చి మీరు ఏ అంశం మీదైనా ఎంత సమయమైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పినా సరే ఏది పట్టించుకోకుండా ఒక కుంటి సాకు చెప్పి ప్రతి ఒక్కరూ నవ్వుకోవడమే కాదు అసహించుకుంటున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని చెప్పడం నేను ఇంతవరకు దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎప్పుడు నేను వినలేదు. ఎక్కడైనా సరే అధికార హోదా అయినా ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు నిన్ను చీకొట్టి ప్రతిపక్షానికి కూడా నువ్వు పనికిరావని చెప్పి నీకు హోదా ఇవ్వకపోతే ఆ కుంటి షాకు చెప్పి శాసనసభని ఎగ్గొట్టడం అంటే ఇంతకంటే పిరికి పంద చర్య ఇంకొకటి ఉండదు. గతంలో మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని మైకులు ఇచ్చావా, మాట్లాడినిచ్చావా? బయట గెంటావు రోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నచ్చిన ఛానల్స్ పెట్టుకొని డబ్బా కొట్టుకోవడం తప్పితే నువ్వు చేసింది ఏంటి? పిరికి సన్యాసివి నువ్వు. పిరికి సన్యాసిగా నీ కట్టడం ఏంటి? నీ ప్యాలెస్ కట్టిన ఇనప కట్టడం ఏంటి? గవర్నమెంట్ ఖర్చుతో కట్టావు. దేనికి? సభకు రా, మాట్లాడదాం. శాసనమండలికి ఎందుకు వెళ్తావు? మెజార్టీ ఉంటే వెళ్తావు. నీ మెజార్టీ రాలే, వచ్చేసాను, ముఖ్యమంత్రిని అయిపోతున్నాను, రేపు మాప రెడీగా ఉండండి అంటున్నావు. ఎలా అవుతావు? 1,00,000 కోట్లు దోచుకున్న నువ్వు ఎలా ముఖ్యమంత్రి అవుతావు? ప్రజలు ఆలోచించారు, తెలుసుకున్నారు. ఇక నిన్ను దరిదాపులో రానిచ్చే పరిస్థితి లేదు.